మై మూవీ రివ్యూ. సామాజిక అంశాలతో నడిచే ఈ సినిమా కల్కి భగవానుడి కథను ఆధారంగా నిలుస్తుంది. సామూహిక అత్యాచారానికి గురైన యువతి, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన వీరస్వామి దంపతులు సత్య మరియు కల్కి అనే ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయన్నదే ప్రధాన కథనం. సత్య సత్యవంతుడిగా సమాజానికి సహాయం చేస్తుంటే కల్కి సమాజంపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ సర్వనాశనానికి సిద్ధమవుతాడు. విశ్లేషణ: ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఉపేంద్ర రాశారు. ఉపేంద్ర సినిమాలకు ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. అభ్యంతరాలు కలిగించే కథనం, గందరగోళం కలిగించే సన్నివేశాలు మరియు ఆలోచనాత్మక సందేశాలు. అయితే యుఐ సినిమాలో ఆయన విధానాన్ని మరింత గాఢతతో అమలు చేశారు. టైటిల్స్ దగ్గర నుంచే ప్రేక్షకుల్ని అయోమయం కలిగించడంలో సినిమా విజయవంతమైంది. కథలోని సన్నివేశాలు అవగాహనకు కష్టంగా అనిపిస్తాయి. కథను ఎప్పుడూ నిర్దిష్టత లేకుండా సాగుతుందని అనిపిస్తుంది. సత్య, కల్కి పాత్రల మధ్య పరస్పర వ్యతిరేకతను చూపించే ప్రయత్నం చేసినా ఆ పాత్రలను వివరించే పద్ధతి సరైన విధంగా భావింపబడలేదు. పనితీరు: ఉపేంద్ర కథానాయకుడిగా, దర్శకుడిగా తన శైలిని మరోసారి చూపేందుకు ప్రయత్నించినా ఈసారి అది ప్రేక్షకులకు క్లిష్టంగా అనిపించింది. సాంకేతిక విభాగాలు అజనీష్ లోక్నాథ్, సంగీతం వేణుగోపాల్, కెమెరా పనితనం కేవలం కథనానికి తోడిపినంత మాత్రంగా కనిపించాయి. విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుడి ఎమోషనల్ కు కనెక్ట్ తగ్గిపోవడంతో కారణమయ్యాయి. పాజిటివ్ అంశాలు: ఉపేంద్ర కొత్తదనానికి చేసిన ప్రయత్నం, కొన్ని విజువల్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్, సాంకేతిక నైపుణ్యం కొంతమేర మెప్పిస్తుంది. నెగిటివ్ అంశాలు: కథలో స్పష్టత లేకపోవడం, పాత్రల డిజైన్ కథనం గందరగోళం కలిగించడం, ప్రేక్షకుల శ్రద్ధను నిలిపిపెట్టేలా కథనం లేకపోవడం. తెర వెనుక: ఈ చిత్రం ద్వారా ఉపేంద్ర చెప్పదలుచుకున్నది ఏమిటనేది ఒక డైలామా. కల్కి పాత్రకు పౌరాణికతను జోడించడంతో కథకు ఒక ఆసక్తి కలిగిన ఆ అంశాన్ని వివరించడంలో స్పష్టత లేకపోవడంపై కథపై ప్రభావం చూపింది. తుది మాట: యుఐ అనేది ఉపేంద్ర మార్క్ సినిమా. అతని వీరాభిమానులకు మాత్రమే ఆకర్షణీయంగా ఉంటుంది. సాధారణ ప్రేక్షకుల కోసం కాకపోవచ్చు. ఓ స్పష్టమైన కథాసరళితో బదులు గందరగోళంలో పడిపోయే కథనాన్ని ఇష్టపడే వారికి మాత్రమే సిఫార్సు.